తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా ప్లాన్ సిద్ధం చేసింది. ఆడబిడ్డలు కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ శైలిలో వ్యాపార సామ్రాజ్యాలను శాసించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలను ప్రకటించారు. 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుల వివరాలు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 8,000 ఇందిరా స్త్రీశక్తి భవనాలకు శంకుస్థాపన చేసి దేశంలోనే ఒక గొప్ప రికార్డుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదే వేదికపై మహిళలకు ప్రభుత్వం అందించబోయే ఇందిరమ్మ చీరల సరికొత్త డిజైన్లను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు 119 నియోజకవర్గ కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్ల ఏర్పాటుకు సీఎం ల్యాండ్ అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. నామినల్ అద్దె ప్రాతిపదికన 30 ఏళ్ల పాటు స్థలాలను లీజుకివ్వాలని మంత్రి పొంగులేటిని ఆదేశించారు. అలాగే మిల్లర్లు మరియు దళార్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలోని రైస్ మిల్లులు, పెద్ద పెద్ద గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. వీటికి అవసరమైన స్థలాలను తానే స్వయంగా ఇస్తానని బ్యాంకు లింకేజ్ ద్వారా 0 వడ్డీతో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణ పరిమితి పెంచి లోన్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు నెలకు 70,000 రూపాయల అద్దె ఆదాయం వచ్చేలా 1000 ఆర్టీసీ బస్సులను కేటాయించామని, అందులో భాగంగానే జూన్ 5వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి మరో 553 బస్సులను ఆడబిడ్డలకు అందజేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా వారి వ్యాపారాల్లో రాణించడానికి ఈ నెల 29న వీ హబ్ ద్వారా ఇంక్యుబేటర్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నామన్నారు. మహిళలపై నమ్మకంతో ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి ఇప్పటి వరకు 10,000 కోట్లకు పైగా చెల్లించామని, లోన్ల రికవరీలో 100% సాధించిన నిర్మల్ జిల్లా మహిళలను సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. మహిళల అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచంచల విశ్వాసం ఈ సరికొత్త పథకాలతో నిజం కాబోతోంది. ఇందిరా మహిళా శక్తి బ్రాండ్ దేశంలోనే నంబర్ 1 బ్రాండ్గా ఎదగాలని ఆకాంక్షించారు. వాళ్ళు ఇంత మంచిగా బ్యాంకులలో ఒక్క పైసా పెండింగ్ లేకుండా కట్టినందుకు వాళ్ళకి మంచి పెట్రోల్ బంక్ స్థలం ఏడున్నా ఇమ్మీడియట్గా ఎతికి పర్సనల్గా ఎత్తి వాళ్ళకి పెట్రోల్ బంక్ స్థలం బాగా నడుపుకుంటారు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ ఆదర్శ సంఘాల కింద రావాలి. అదేవిధంగా దివ్య గారు మీకు సూచన, ఈ గంగమణి సక్సెస్ స్టోరీని విజయ్ మాల్యాకు తర్వాత నీరవ్ మోడీకి 1000 కోట్ల బ్యాంకులను ముంచేసి విదేశాలు పారిపోయింది కదా, గంగమణి సక్సెస్ స్టోరీని వాళ్ళకి పంపించు. ఇప్పుడు డబ్బులు తీసుకుంటే ఎట్లా కట్టాలి అనేది విజయ్ మాల్యా అండ్ నీరవ్ మోడీకి ఇద్దరికి ఆన్లైన్లో ట్యాగ్ చేసి వాళ్ళకి ఎక్కడున్నారో వాళ్ళకి పంపించి సక్సెస్ స్టోరీ గంగమణిని ఆదర్శంగా తీసుకొని బ్యాంకుకు ఎత్తుకపోయిన సొమ్మని కడతారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. నేను ఈసారి నిర్మల్ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కలుస్తాను. కలెక్టర్ గారు, నెక్స్ట్ టైం నేను నిర్మల్ వచ్చినప్పుడు వాళ్ళతో నాకు ప్రత్యేకంగా కల్పించు, సరేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.